అను మరపురాని మర్చిపోలేని ఒక బాధ. అన్నని కోల్పోవడం చాలా బాధాకరం. అన్న నాకు ఒక శక్తి, నాకు ఒక అన్ననే కాదు అంతకంటే ఎక్కువ. నాకు అన్నకు ఇంతకుముందే చెప్పిన, నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మొట్టమొదటిసారిగా 2011లో తెలంగాణ ప్రవాసీ దివస్ సందర్భంగా అన్నతోని కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి అన్న చనిపోయే వారం రోజుల వరకు, బుధవారం రోజు కూడా అన్నతోని వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. అన్న ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకుంటుండే. నా కష్టమైన, నా బాధ అయినా ఏదైనా ఊడ్చి నాకు తీర్చే మనిషి ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే ఒక అందశ్రీ అన్ననే ఉండే. నాకు తోడబుట్టిన వాళ్ళ కంటే కూడా ఎక్కువగా నన్ను ఆదరించి, ఇంకొక విషయం కూడా అన్న నాకు పదే పదే చెప్పేది, నా జీవితంలో నేను వెనుకకి తిరిగిపోయి మళ్ళీ వచ్చింది రెండు వ్యక్తుల దగ్గరికి. ఒక్కటి వదినమ్మాడ కూర్చున్నది, 2 నేనే అన్నకు. అన్న ఒక్కసారి కాదనుకుంటే మళ్ళీ తిరిగి చూడాడు, రాడు కూడా. కానీ వచ్చిన సందర్భం మన దగ్గరనే. అది ఎందుకో అన్న చాలాసార్లు చెప్పేది నాకు. అలాంటి అన్న ఇలా లేకపోవడం, అన్న నది ప్రయాణంలో నేను భాగస్వామ్యం కావడం నేను పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు, అన్న జీవితంలో భాగస్వామైనందుకు, అన్నతో పరిచయమైనందుకు ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నా నేను. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తీసుకున్న ప్రతి కార్యక్రమంలో అన్న భాగస్వామ్యం అవుతుండే. దాదాపు ఎన్నో 10ల సార్లు వచ్చిండు అన్న అమెరికాకు. నా ఇంట్లో కొన్ని నెలలు, దాదాపు కొన్ని ఎప్పుడొచ్చినా నెలలు ఉండేవాడు నా దగ్గర. అన్న ఉన్న రోజులు మాకు ఒక ధైర్యము, ఒక దర్పము, ఒక గర్వము, ఒక గంభీరము, ఒక తిరస్కారము అన్నీ కూడా అన్న దగ్గర చూస్తుంటుంది. అన్న లేని లోటు మళ్ళీ అన్ననే తీరవాలి. అన్న రాసుకున్న పాట నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. మళ్ళీ జనమంటే ఉంటే సూరమ్మో నీ కడుపులో పుడతాను. అన్న నువ్వు ఏ కడుపులో పుడతావు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళొకసారి నిన్ను చూడాలని ఉందన్న మాకు. మమ్మల్ని అందరినీ కూడా ఓదార్చడానికి ఎవరు లేరన్న, నువ్వే రావాలి. మళ్ళీ అందరినీ రావాలి. ఒకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ లక్ష్మణ అందశ్రీ గారిని నదులెంట నడిపిస్తే ఒక 1 month బ్యాక్ నా దగ్గరికి వచ్చిండు. ఒక 3 కోరికలు కోరిండు. ఒక కోరికనేమో ఇక్కడ చెప్పలేను, కానీ ఒకటేమో అమ్మ పాటను రికార్డింగ్ చేపియాలి అని చెప్పిండు. రెండోది ఏదైతే నది పుస్తకం ఉందో అది నువ్వే అచ్చేపియాలని చెప్పిండు. తప్పకుండా అంటే ఇప్పుడు మా చెల్లెమోడు అన్నాడు, మా బావగారు కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తా అని ఈ సభాముఖంగా చెప్తున్నా.